ॐ श्रीकृष्णाय परमात्मने नमः। अथ नवमोऽध्यायः। राजविद्या राजगुह्ययोगः। तొమ్మిదవ అధ్యాయం మొదటి శ్లోకం. శ్రీభగవానువాచ ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే జ్ఞానం విజ్ఞానసహితం యజ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అర్జున, దేనిని తెలుసుకోవడం వల్ల అశుభకరమైన ఈ సంసార బంధాల నుండి విముక్తుడవవుతావో అటువంటి అతి రహస్యమైన అనుభవజ్ఞాన సహితమైన బ్రహ్మజ్ఞానాన్ని అసూయారహితుడవైన నీకు వివరంగా చెబుతాను. రెండవ శ్లోకం. రాజవిద్యా రాజగుహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం. ఈ బ్రహ్మ విద్య విద్యలన్నిటిలోకి అతి శ్రేష్టమైనది, అతి రహస్యమైనది, పరమ పవిత్రమైనది, సూటిగా తెలుసుకోదగినది, ధర్మయుక్తమైనది, శాశ్వతమైనది, అనుష్ఠించటానికి సులభమైనది. మూడవ శ్లోకం. అశ్రద్ధధానాః పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. ఓ శత్రుంజయుడా, ఈ భక్తియుత సేవయందు శ్రద్ధ లేనివారు నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగమునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. నాలుగవ శ్లోకం. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్స్థాని సర్వభూతాని నచాహం తేష్వస్థితః. నిరాకార పరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తంతయును జలముతో మంచువలె పరిపూర్ణమై ఉన్నది. ప్రాణులన్నీయును నా సంకల్పమును ఆధారముగా కలిగి నాయందే అంతర్గతములై ఉన్నవి. కాని వాస్తవముగా నేను వాటి యందు స్థితుడను కాను. ఐదవ శ్లోకం. నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమైశ్వరం భూతభృన్న చ భూతస్థః మమాత్మా భూతభావనః. ఈ ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన నా యోగశక్తిని చూడుము. ఈ భూతములనన్నిటినీ సృష్టించునదియు పోషించునదియు నేనే అయినను యథార్థముగా నా ఆత్మ వాటి యందు స్థితమై ఉండదు. ఆరవ శ్లోకం. యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఆకాశము నుండి ఉత్పన్నమై సర్వత్రా సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకాశమునందే స్థితమై ఉండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పన్నమైన భూతములు అన్నియును నాయందే స్థితమై ఉండును. ఏడవ శ్లోకం. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, కల్పాంతమునందు
భూతములన్నీయును నా ప్రకృతినే చేరును అనగా ప్రకృతిలో లీనమగును. కల్పాదియందు నేను మరల వాటిని సృజించుచుందును. 8వ శ్లోకం. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. సమస్త విశ్వము నా అధీనమున కలదు. అది నా సంకల్పము చేతనే అప్రయత్నముగా మరల మరల సృష్టింపబడుచు నా సంకల్పము చేతనే అంత్యమున లయమునొందుచుండును. 9వ శ్లోకం. నచ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ ఉదాసీనవదాసీనం అసక్తం తేషు కర్మసు. అర్జున, ఆ సృష్ట్యాది కర్మలు నన్ను బంధించలేవు. ఆ కర్మలలో ఆసక్తి లేక నేను ఉదాసీనుడిగా ఉంటాను. 10వ శ్లోకం. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావర జంగమములను సృష్టించుచున్నది. దాని నియమము అనుసరించియే ఈ జగత్తు మరల మరల సృష్టించబడుచు లయమునొందుచున్నది. 11వ శ్లోకం. అవజానంతి మాం మూఢాః మానుషీం తనుమాశ్రితం పరం భావమజానంతః మమ భూతమహేశ్వరం. నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను అయిన నన్ను లోక కళ్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. 12వ శ్లోకం. మోఘాశామోఘకర్మాణః మోఘజ్ఞానవిచేతసః రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః. వ్యర్థములైన ఆశలచే, కర్మలచే, విపరీత జ్ఞానముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి, ఆసురి, మోహిని స్వభావములను ఆశ్రయింతురు. 13వ శ్లోకం. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్యనన్యమనసః జ్ఞాత్వా భూతాదిమవ్యయం. కాని ఓ పార్థ, దైవీ ప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకు మూల కారణముగను అవ్యయునిగను తెలుసుకొని నిశ్చల మనస్కులై నిరంతరము నన్నే భజింతురు. 14వ శ్లోకం. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. వారు దృఢవ్రతనిష్ఠులై నిరంతరం నన్నే కీర్తిస్తూ, నా కోసమే ప్రయత్నిస్తూ, భక్తితో నమస్కరిస్తూ, సదా నాయందే మనస్సు లగ్నం చేసి నన్నే ఉపాసిస్తున్నారు. 15వ శ్లోకం. జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజంతో మాముపాసతే
ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖం. మరికొందరు మహాత్ములు జ్ఞానయజ్ఞం ద్వారా అద్వైత భావంతో నన్ను ఆరాధిస్తారు. కొందరు విశ్వవ్యాపి అయిన నన్ను బ్రహ్మమే అనేక రూపాలలో ఉన్నదనే ద్వైత భావనతో ఉపాసిస్తారు. 16వ శ్లోకం. అహం క్రతురహం యజ్ఞః స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. నేనే క్రతువుని, నేనే యజ్ఞాన్ని, పితృదేవతలకు అర్పించే ఆహుతిని నేనే, ఓషధులు నేనే, మంత్రము నేనే, ఆజ్యము నేనే, అగ్నిని నేనే, హోమము నేనే, ఆహుతి కూడా నేనే. 17వ శ్లోకం. పితాహమస్య జగతః మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకారః ఋక్సామయజురేవ చ. ఈ జగత్తుకు తల్లి, తండ్రి, తాత నేనే. ఈ జగత్తును ధరించేది నేనే. కర్మ ఫలాలనిచ్చేది నేనే. తెలుసుకొనదగిన వస్తువుని నేనే. పవిత్రమైన పదార్థాన్ని నేనే. ప్రణవరూపమైన ఓంకారాన్ని నేనే. ఋగ్గజుస్సామ వేదాలు నేనే. 18వ శ్లోకం. గతిర్భర్తా ప్రభుః సాక్షి నివాసః శరణం సుహృత్ ప్రభవః ప్రళయస్థానం నిధానం బీజమవ్యయం. గమ్యమును, భరించువాడను, ప్రభువును, సాక్షిని, నివాసమును, ఆశ్రయమును, సన్నిహిత స్నేహితుడను నేనే. నేనే సృష్టిని, ప్రళయమును, సర్వమునకు స్థానమును, నిధానమును, అవ్యయ బీజమును అయి ఉన్నాను. 19వ శ్లోకం. తపామ్యహమహం వర్షం నిగృహామ్యుత్సృజామి చ అమృతం చైవ మృత్యుశ్చ సదసచ్చాహమర్జున. ఓ అర్జున, వేడినొసగువాడను, వర్షమును నిరోధించుట మరియు కురిపించుట చేయువాడను నేనే. అమృతత్వమును మరియు మృత్యువును నేనే. సత్ అసత్తులు రెండును నాయందే ఉన్నవి. 20వ శ్లోకం. త్రైవిద్యా మాం సోమపాః పూతపాపాః యజ్ఞైరిష్ట్వా స్వర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాద్య సురేంద్రలోకం అశ్నంతి దివ్యాన్ దివి దేవ భోగాన్. స్వర్గలోకములను గోరుచు వేదాధ్యయనము చేయువారు మరియు సోమరసమును పానము చేయువారు పరోక్షముగా నన్నే అర్చింతురు. పాపఫలముల నుండి పవిత్రులై అట్టివారు పుణ్య ఇంద్రలోకమున జన్మించి దేవభోగములను అనుభవింతురు. 21వ శ్లోకం. తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మమనుప్రపన్నాః గతాగతం కామకామా లభంతే. ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి పుణ్యములు అయిపోగానే మరలా మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగా స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయ విహిత సకామ కర్మలను ఆశ్రయించువారు భోగములను ఆశించుచు స్వర్గ మర్త్య లోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా
పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే మర్త్యలోకమునకు వచ్చెదరు. 22వ శ్లోకం. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. నా దివ్యరూపమును ధ్యానించుచు అనన్య భక్తిచే నన్ను సదా అర్చించువారి యోగక్షేమములను నేనే వహింతును. అనగా వారికి లేనివి సమకూర్చి ఉన్నవి సంరక్షింతును. 23వ శ్లోకం. ఏప్యన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం. ఓ కౌంతేయ, అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుచున్నారు. 24వ శ్లోకం. అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మామభిజానంతి తత్వేనాతశ్చ్యవంతి తే. ఏలనన సకల యజ్ఞములకును భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వర తత్వమును తెలియజాలరు, కావున పతనమగుదురు, అనగా పునర్జన్మను పొందుదురు. 25వ శ్లోకం. యాంతి దేవవ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతాః భూతాని యాంతి భూతేజ్యాః యాంతి మద్యాజినోపి మాం. దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. 26వ శ్లోకం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను లేదా జలమునైనను ప్రేమతోనూ భక్తితోనూ ఎవరేని అర్పించినచో నేను స్వీకరింతును. 27వ శ్లోకం. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. ఓ కౌంతేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది హోమము చేసినను, ఏది దానముసగినను, ఏ తపస్సు నాచరించినను వాటన్నిటినీ నాకు అర్పణముగా ఉనరింపుము. 28వ శ్లోకం. శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః సన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి. ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి మరియు వాని శుభాశుభఫలముల నుండి ముక్తుడవు కాగలవు. ఇట్టి సన్యాసయోగముతో నాయందు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందగలవు. 29వ శ్లోకం. సమోహం సర్వభూతేషు న మే ద్వేష్యోస్తి న ప్రియః
ये భజन्ति तु मां భక్త్యా మయి తే తేషు చాప్యహం. నేనెవరిని ద్వేషింపను, ఎవరి ఎడను పక్షపాతమును కలిగియుండను. నేను సర్వుల ఎడ సమముగా వర్తింతును. కాని భక్తితో నాకు సేవనొసగడివాడు నాకు మిత్రుడై నా యందుండును, మరియు నేనును అతనికి మిత్రుడనై ఉందును. 30వ శ్లోకం. అపి చేత్ సుదురాచారః భజతే మామనన్యభాక్ సాధురేవ సమంతవ్యః సమ్యగ్ వ్యవసితో హి సహ. మిక్కిలి దురాచారుడనైనను అనన్య భక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు, అనగా పరమాత్ముని సేవించుటతో సమానమైనది మరి ఒకటి ఏదియును లేదని గట్టిగా నిశ్చయించుకొనినవాడు. 31వ శ్లోకం. క్షిప్రం భవతి ధర్మాత్మా సశ్వచ్ఛాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్తః ప్రణశ్యతి. కౌంతేయ, అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా తెలుసుకొనుము. 32వ శ్లోకం. మాం హి పార్థవ్యపాశ్రిత్య ఏపి స్యుః పాపయోనయః స్త్రియో వైశ్యాస్తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. ఓ పార్థ, నా శరణుజొచ్చువారు అధమ జన్ములైన స్త్రీలు, వైశ్యులు, శూద్రులు అయినప్పటికీ పరమగతిని పొందగలరు. 33వ శ్లోకం. కిం పునర్బ్రాహ్మణాః పుణ్యాః భక్తా రాజర్షయస్తథా అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వ మాం. ఇక పుణ్యాత్ములైన బ్రాహ్మణులను, రాజర్షులను, భక్తులను నన్ను శరణు పొందినచో వారు పరమపదమును చేరుదురని చెప్పవలసిన పనియే లేదు. ఈ మానవ శరీరము క్షణభంగురము, సుఖరహితము, అయినను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజింపుము. 34వ శ్లోకం. మన్మనా భవ మద్భక్తః మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః. నీ మనస్సును సదా నా చింతనయందే నిమగ్నము చేయుము. నా భక్తుడవగుము, నాకు నమస్కారము చేయుము, నన్ను అర్చింపుము. ఈ విధముగా నాయందు సంపూర్ణమగ్నుడవై నీవు నన్ను తప్పక చేరగలవు. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే రాజవిద్యా రాజగుహ్యయోగో నామ 9వోऽధ్యాయః.